జనగామలో మొత్తం 30 వార్డులున్నాయి. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, ఇండిపెండెంట్లు 5. ఏ పార్టీకి అక్కడ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మనం ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ కి 12, బీఆర్ఎస్ కి 13, బీజేపీ అసలు ఖాతా తెరవలేదు. అదర్స్ అంటే ఇండిపెండెంట్స్ 5. ఇక్కడ ఇండిపెండెంట్లే కీలకం కాబోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపుకి. ఇక నెక్స్ట్ మనం చూస్తే జగిత్యాలలో 50 వార్డులు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 17 సీట్లు గెలుచుకున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ కి ఇక్కడ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. నెక్స్ట్ రాయకల్లో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 5 సీట్లు గెలుచుకున్నారు. 5 సీట్లు గెలిచిన బీజేపీకి ఇతర పార్టీల మద్దతు ఇక్కడ కావాలి. తర్వాత మెట్పల్లి 26 వార్డులున్నాయి. ఇక్కడ మెట్పల్లిలో బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6. ఇక్కడ బీజేపీకి అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ గద్వాలలో 37 వార్డులుండగా కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 3 వార్డులు గెలుచుకున్నారు. ఇక్కడ కూడా మనకి కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. కాలంపూర్లో మొత్తం 10 వార్డులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5. ఇక్కడ ఎక్స్ అఫిషియో కీలకం కాబోతోంది. నెక్స్ట్ కామారెడ్డిలో 49 వార్డులుండగా కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, బీజేపీ 18 గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు 2 వార్డులు గెలుచుకున్నారు. ఇక్కడ కూడా మనకి కాంగ్రెస్ కే ఎక్కువగా అవకాశం ఉంది. ఇక వేములవాడలో 28 వార్డులుండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 8 వార్డులు గెలుచుకున్నాయి. సీట్లు గెలిచిన ఇండిపెండెంట్సే ఇక్కడ కీలకం కాబోతున్నారు. జిన్నారంలో 20 వార్డులుండగా అందులో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 2. ఇక్కడ ఎవరు చైర్మన్ సీట్ గెలుస్తారు అనేది మనం వేచి చూడాలి.